మొత్తం పోసే తిట్టకండి. స్కూల్లో జిల్లా కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, డిఎఫ్ఓ గారు, ఇతర జిల్లా అధికారులు, స్థానిక మున్సిపల్ చైర్మన్ గారు, కౌన్సిలర్లు, ఇతర అధికారులు, ఈ పాఠశాలకు సంబంధించినటువంటి ప్రిన్సిపాల్ గారు మరియు సిబ్బంది, ఇక్కడ ఇందులో భాగస్వాములైనటువంటి విద్యార్థులందరూ కూడా 75 సంవత్సరాల వనమహోత్సవ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి గారు తల్లి గారి పేరు మీద మొక్క పెట్టాలంటా ఉన్నారు. మిగతా చాలా రకాలుగా మంది ఎవరికి ఇష్టమైన పేర్ల మీద వాళ్ళు మొక్కలు నాటండి. ఏది ఏమైనా సరే మన ఇష్టమా, మన వాళ్ళ పేరు మీద ఇష్టంతో, కానీ మొక్క నాటడంతో పాటుగా పెరిగి దాన్ని పెంచడం కూడా బాధ్యత తీసుకొని ఈరోజు మనం అందరం కూడా భాగస్వాములం కావాలి. ఈరోజు మాస్కులు కట్టుకొని తిరిగే పరిస్థితి రావద్దనుకుంటే, ఆక్సిజన్ కొనుక్కొని బతకద్దనుకుంటే, మన అందరం కూడా రాబోయే తరానికి మనను క్షమించి వీళ్ళు మన సమాజంలో భవిష్యత్తు కొరకు పనిచేసారు అని అనుకోవాలంటే మనం ఇవాళ మనకున్న తక్షణ కర్తవ్యం ఈ యొక్క వాతావరణ సమతుల్యాన్ని కాపాడుకోవాలంటే మనకు సాధ్యమైన చెట్లు పెట్టుకోవాలి, కాపాడుకోవాలనే మాట సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. ఇది ఎవరి కోసమో చేస్తున్న పని కాదు. మనం జన్మించడం సమాజంలో బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి, నేర్చుకునేటువంటి ఈ పాఠశాల నుంచే ఇటువంటి సామాజిక కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలి. ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పినారు, మీరు గెలుస్తామా, ఓడతామా, పాస్ అవుతామా, ఫెయిల్ అవుతామా కాదు, కానీ ప్రతి దాంట్లో మన భాగస్వామ్యం ఉండాలి. మన యొక్క ప్రతిభను చూపెట్టుకోవడానికి పోటీతత్వం నెరవేర్చుకోవాలనే మానవుడి సందర్భంగా మరిగిస్తారు. నాకెందుకులే అంటే నాకెందుకులే, నాకు కూడా పని ఉంది, నేను కూడా నేర్చుకోవాలంటే నాకు కూడా పని ఉంది, నేను కూడా నేర్చుకోవాలనేటువంటి తత్వం రావాలి. పిల్లలు కదా పొడుగున్నాడో లేకపోతే పోకరియో ఆ ఫ్యాన్లను వంచేస్తున్నాడు. బిడ్డ ఫ్యాన్లు వంచాలని కూడా మీ ఇంట్లో వంచుకోండి. ఈ స్కూల్లో మాత్రం ఫ్యాన్లకి వెళ్ళి వంచడు, బోర్డులు వలగొట్టుడు, బాత్రూంలో జడగొట్టుడు చేస్తే అన్ని సీసీ కెమెరాలు పెట్టినాం. మంచిది కాదు. పాఠశాల మీది, సౌకర్యాలు కలగజేస్తాం, కాపాడుకునే బాధ్యత మీదే. మళ్ళా అన్ని ఫ్యాన్లు అన్ని రిపేర్ చేయిస్తా, అంత స్కూల్ మంచిగా ఇస్తా. దాని తర్వాత ఎవరైనా వాటిని ముట్టితే సీదా ఇంటికే.
అంతేనా? మీరు చెప్పాలి. ఎవరన్నా తప్పు పని చేస్తే మీరు చెప్పాలి. తమ్ముడు తప్పు చేస్తే ఆయన